హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. గత కొద్ది రోజులుగా అల్లు వారికి కొణిదెల వారికి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అనేది మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంఘటనే కదా. దీని మీద అనేక మీడియా సంస్థల్లో కూడా రకరకాల వాద వివాదాలు వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. ఫ్యాన్స్ వార్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అల్లు ఫ్యాన్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి అల్లు ఫ్యాన్స్ మీద, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో అసలు ఇంటర్నల్గా ఏం జరిగింది, ఈ పుష్ప సినిమా పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్టు రచయిత కనగాల జయకుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అంతర్గతంగా ఏమన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందా, లేకపోతే బయట వస్తున్న రూమర్సా? అసలు ఏంటి ఈ సంఘటన? ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పుకోవటానికి ముందు కొంచెం వెనక్కి నుంచి రావాలి మనం. ఎందుకంటే అల్లు అరవింద్ గారే డయాస్ మీద ఒక మంచి మాట అన్నాడు. ఏంటంటే, మా ఫ్యామిలీస్లో చిరంజీవి గారు రావటం అనేటటువంటి మా అదృష్టం, మా ఫ్యామిలీకి ఆయన దొరికినటువంటి ఆణిముత్యం అని అన్నాడు. సో అది చాలా ఎంజాయ్ చేశారు. అదంతా అక్కడ ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేశారు, విన్నవాళ్ళు ఎంజాయ్ చేశారు, ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఆ విధంగానే అల్లు అర్జున్ ఒకసారి డయాస్ మీద అతన్ని ఇన్వైట్ చేసేటప్పుడు ఎదురుగా చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ముందు అసలు మాట్లాడటానికి నాకు భయంగా ఉంది అది ఇది అని అన్నాడు. తర్వాత నేను ఆర్టిస్ట్ అవ్వటానికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ అని అన్నాడు. అయితే చిరంజీవి గారు అల్లు అర్జున్కి ఒక్కడికే కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యువకులు హీరోస్కి అందరికీ ఇన్స్పిరేషన్ ఆయనే. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్, అద్భుతమైనటువంటి డాన్సర్, మామూలు డాన్సర్ కాదు. చాలామంది డాన్స్ చేస్తారు. రామారావు గారు డాన్స్ చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు, శోభనబాబు గారు చేశారు, కృష్ణ చేశారు. కానీ చిరంజీవి డాన్స్లో ఒక గమ్మత్తైన గ్రేస్ ఉంది. ఆ గ్రేసు, ఆ వయ్యారం అసలు హీరోయిన్స్ కూడా చేయలేరు అట్ట. ఆ డ్యాన్స్ మీరు ప్రత్యక్షంగా కూడా చూశారు కదా సార్ షూటింగ్లో? డెఫినెట్గా చూశాక చిరంజీవి గారితో 4 సినిమాలు చేశాను నేను. సో ఆ డాన్స్ మాస్టర్ చెప్పినటువంటి మూమెంట్ కన్నా ఈయన చేసే మూమెంట్ చాలా బాగుంటుంది. దాన్ని సొంతం చేసుకొని ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు ఆ గ్రేస్ ఇలాగేదో అంటాడు, కొత్తగా యాడ్ చేస్తాడు. సో ఆ ఫ్లేవర్ ఒకటి చాలా చాలా బాగుంటుంది. తర్వాత శ్రీదేవి మంచి డాన్సరు, జయప్రద మంచి డాన్సరు. అసలు వాళ్ళతో చేస్తున్నా కూడా చిరంజీవి గారి డ్యాన్స్ చూద్దామని అనిపిస్తుంది. అంత తన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు మలుచుకుని ఆ మూమెంట్, పర్ఫెక్ట్ మూమెంట్ చేసి తర్వాత ఆ గ్రేస్ చూపిస్తాడు. ఆ చిరంజీవి గారి డాన్స్లో ఉండేటటువంటి అందం అది. తర్వాత చాలామంది డాన్స్ మాస్టర్సే అన్నారు ఆ చిరంజీవి గారి డాన్సు చాలా అద్భుతంగా ఉంటుందని. తర్వాత ఈయన వచ్చిన తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు, కృష్ణ వాళ్ళ తరం అయిపోయిన తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత అసలు పాటలు రికార్డింగ్ కానీ, ఆ పాటలో స్పీడ్ కానీ, ఆ పాటలో డాన్స్ చేయటం కానీ ట్రెండ్ మొత్తం మారిపోయింది. అలాగే ఫైట్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. సో అటువంటి చిరంజీవి గారు అల్లు అర్జున్కే కాదు, చాలామందికి కొత్తగా వచ్చినటువంటి యువతరానికి చాలామందికి ఇన్స్పిరేషను. సో ఆ విధంగా అల్లు అర్జున్ కూడా ఆయన్ని పొగిడాడు. తర్వాత అల్లు అర్జున్ కూడా బాగా కష్టపడతాడు డాన్స్. ఎందుకంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ కదా. సో చిరంజీవి గారి సినిమాలు చూసినటువంటి ఆడియన్సు తన సినిమాలు కూడా చూడాలి అని అంటే ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి బాగా. తనకేంటంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని కాస్త ఒక 4 డాన్స్ మాస్టర్ని ఇంటి దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చేసి వాళ్ళు చేసేటటువంటి మూమెంట్స్ అన్నీ చూసి అందులో ఏ మూమెంట్ బాగుందో ఆ మూమెంట్ సెలెక్ట్ చేసుకొని తను ప్రాక్టీస్ చేసేవాడంట. అంత కష్టం చేస్తాడు. అంత కష్టం చేసి శభాష్ అనిపించుకున్నాడు కూడా అల్లు అర్జున్. చిరంజీవి గారితో ఇన్స్పిరేషన్ పొందినటువంటి అల్లు అర్జును తన శ్రమను పెట్టుబడిగా పెట్టి తను కూడా శభాష్ అని అనిపించుకున్నాడు. సో
దానికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే పుష్ప సినిమా. ఆ పుష్ప సినిమాలో ఆ చిత్తూరు స్లాంగ్ కానీ, ఆ డాన్సులు కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ మూమెంట్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశాడు. అయితే జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. నేషనల్ అవార్డు వచ్చింది. చిత్రం ఏంటంటే ఫస్ట్ టైం నేను అనుకోవటం, ఫస్ట్ టైము అవును, మన తెలుగు నటుడు తెలుగు నటుడికి రావటం. అయితే అల్లు అర్జున్ కన్నా ముందు నటులు లేరంటే అద్భుతమైన నటులు ఉన్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు. కృష్ణ అల్లూరి సీతారామన్ అద్భుతంగా చేశాడు. అవును. సో అలాగే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు కూడా. ఆ వచ్చినటువంటి సినిమాల్లో ఏ సినిమాలు వచ్చాయి, ఆ సినిమాల్లో ఎంతమంది జడ్జెస్ కూర్చున్నారు, ఆ జడ్జెస్కి ఏ విధంగా అనేది అటువంటిది జడ్జిమెంట్. సో అందులో ఈయన ఎంత బాగా చేసినా ఒక అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. తర్వాత జాతీయ అవార్డు నేరగా మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకి. సో అదృష్టంతో, కృషితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఈయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. చాలా సంతోషించారు. సంతోషించిన తర్వాత ఏమైందంటే అల్లు అరవింద్ గారు రామ్ చరణ్తో సినిమా తీశాడు మగధీర. చాలా అద్భుతంగా ఆడింది. హిందీలో కూడా బాగానే ఉంది. సో ఏమైందంటే చిరంజీవి గారితో కూడా సినిమా తీశాడు, రామ్ చరణ్తో సినిమాలు చేశాడు. సో ప్రొడ్యూసర్గా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్. సో ఏమైంది, చిరంజీవి గారు ఆర్టిస్ట్గా ఎదిగాడు, అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఎదిగాడు. సో జనరల్గా ఎదిగిన తర్వాత కొంచెం తేడాలు వస్తాయి. ఇప్పుడు సుఖాలు పంచుకోవటంతో పాటు కష్టాలు కూడా పంచుకోవాలంటారు కదా. అప్పుడు సుఖాలు వచ్చేటప్పుడు ఆ కష్టాలు తెలియవు. సో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం తేడాలు వస్తాయి. అది సహజం. ఏం లేదండి, మనుషులందరూ మంచోళ్ళే. కాస్త ఈ రూపాయి అనేటటువంటిదే కొంచెం తేడా తెప్పిస్తుంది. ఆ రూపాయి ఏంటంటే సక్సెస్. ఆయన ఆర్టిస్ట్ ఎంత ఎదిగాడో ఈయన ప్రొడ్యూసర్గా అంత ఎదిగాడు. తర్వాత ప్రొడ్యూసర్ తల్లో నాలుగుగా మెలిగాడు. అల్లు అరవింద్ గారి వల్ల చిరంజీవి గారు లాభం పొందారు, చిరంజీవి గారి వల్ల అల్లు అరవింద్ గారు కూడా లాభం పెరిగారు. అయితే ఈ ప్యారలల్ ట్రావెల్ సో కొంచెం పక్కకు తప్పిందని చెప్పుకోవాలి. పైగా అసలు అక్కడ జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సందర్భం ఏమిటంటే రీసెంట్ ఎలక్షన్స్లో నంద్యాలలో ఫ్రెండ్ నిలబడుతుంటే అల్లు అర్జున్ వెళ్ళి అతనికి క్యాన్వాస్ చేశాడు. అక్కడికి వెళ్ళి క్యాన్వాస్ చేశాడా, విషేసి వచ్చాడా, అది వేరే విషయం. బట్ వెళ్ళేసరికి ఇటుపక్క చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు ఒకటే, అందరూ కలిసి ఉన్నారు. రెండు ఫ్యామిలీలు ఒకటే, బాగా కలిసిపోయినటువంటి ఫ్యామిలీస్. సో అల్లు అర్జున్ అటు వెళ్ళేదేంటి, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎలక్షన్స్లో ఉంటుండగా వీళ్ళందరూ కొణిదెల వారికి సపోర్ట్ ఇవ్వకుండా అటు వెళ్ళేదేంటి అనేటటువంటి స్లాష్ వచ్చింది. వస్తే నేను అనుకున్నాను పర్సనల్గా, తను ఫ్రెండ్ అని వెళ్ళాను, నేను అతనికి హెల్ప్ చేయటం కోసమని వెళ్ళాను. సో ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటారు కదా. సో స్నేహభావంతో అతని దగ్గరికి వెళ్ళాను అని అన్నాడు. అయితే దీన్ని కొణిదెల వారు పెద్దగా పట్టించుకుంటారని నేను అనుకోలేదు. తర్వాత అతను కూడా అటు వెళ్ళకూడదు అంటే అది నా వ్యక్తిగతంగా వెళ్ళాను, పార్టీకి సపోర్ట్ చేయడం కాదు అని ఆయన అన్నారు. మరి ఆయన వెళ్ళటం తప్పే. వీళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ఉంటే పోయేది, పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. మధ్యలో ఇది పిల్లి దెబ్బలాడుకుంటే మధ్యలో కోతి వచ్చింది అన్నట్టు. అంటే కోతి అనకూడదు, పొరపాటు. ఎందుకంటే మధ్యలో ఫ్యాన్స్ ఇదయ్యారు. అదేంటి, చిరంజీవి గారి సపోర్టు, నాగబాబు, కొణిదెల వారు వీళ్ళంతా ఇటు ఉంటే ఆయన అటు వెళ్ళేటంటే అనేటటువంటి ఫ్యాన్స్ చాలా రియాక్ట్ అయ్యారు. సో న్యాచురల్గా అభిమానం ఉండేటప్పుడు ఆ విధంగా రియాక్ట్ అవుతారు.
అది తప్ప. అదొకటి ఆయన పిఠాపురంకు వచ్చి ఇక్కడైతే ప్రమోషన్ చేయలేదు, మళ్ళీ ఆయనకి పవన్ కళ్యాణ్ క్యాన్వాసింగ్ అయితే చేయలే. అవును, సో దీనివల్ల కూడా కొంత గ్యాప్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల కూడా వచ్చింది. మరి ఫ్యాన్ మైలు అల్లు అర్జున్ కూడా పెరిగింది. అవును, పుష్ప సినిమాతో, అంతకుముందు సక్సెస్ఫుల్ సినిమాలు అతను అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఒకసారి జ్యోతిలక్ష్మిని ఇంటర్వ్యూ చేస్తే, ఇప్పుడు మీరు డ్యాన్స్ చేసేటటువంటి ఒక సాంగ్ మీకు వస్తే మీరు ఎవరిని కోరుకుంటారంటే, నేను అల్లు అర్జున్తో డ్యాన్స్ చేస్తానంది. సో అంత హైప్కి వెళ్ళాడు తను కూడా డ్యాన్సు. దాని మీద చేసినటువంటి శ్రమ, పరిశ్రమ, ప్రాక్టీసు చాలా అద్భుతంగా చేశాడు. తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డు అవ్వటం, తర్వాత చాలా చోట్ల హిందీలో కూడా చాలా అద్భుతంగా అప్రిషియేట్ చేశారు అల్లు అరవింద్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ స్లోగా గమ్మత్తుగా డైలాగ్ చెప్పటం కానీ. తర్వాత కామెడీ డైలాగు అతను మాత్రం నవ్వడు, అతను కామెడీ డెలివరీకి పక్క వాళ్ళకి నవ్వొస్తుంటుంది. సో ఆ విధంగా చాలా హీ పోర్ట్రేట్ ది క్యారెక్టర్ చాలా వండర్ఫుల్గా పోర్ట్రే చేశాడు. సో దానితో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అవార్డు వచ్చేసరికి అందరు బిత్తరపోయారు. సో ఇన్నేళ్లలో అసలు నేషనల్ బెస్ట్ యాక్టర్ ఎవరికి రాలేదే, రామారావు హేమాహేములకి రాలేదని బిత్తరపోయారు. చాలా సంతోషించారు అందరూ. ఈ విధంగా ఈ అల్లువారు, కొణిదెల వారు అలా ప్యారలల్గా పెడుతూ ఉంటుండగా ఫ్యాన్స్ అటు ఇటు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వెళ్ళటం వెంటనే ఫ్యాన్స్ పెదవి విరిచారు. తర్వాత ఇటువైపు కూడా ఫ్యాన్స్ పెదవి విరిచారు. అది చిలికి పెద్ద పట్టింపు అయిపోయింది. అయితే అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి, వయసులో అనుభవం ఉన్నవాళ్ళు బట్టి వాళ్ళు కామ్గా ఉంటారు. అంటే వాళ్ళ మధ్య, వాళ్ళ అనుబంధం మధ్య అయితే పెద్ద పొరపచ్చాలు ఏమి ఉన్నట్టు కనపడటం లేదు. వాళ్ళు ఏదన్నా వచ్చినా సర్దుకుంటారు. టు వెర్రీస్ హ్యూమన్. ఇప్పుడన్నా ఒక చిన్న పొరపాటు జరగచ్చు. చిన్న పొరపాటు జరగటం అనేటువంటిది మానవ నైజం. పొరపాటు లేనివాడు ఒక్కడే ఉన్నాడు, వాడు భూమి మీద లేడు, మీద ఎక్కడే ఉన్నాడు, మనకు కనిపించకుండా. ఉన్నాడో లేదో అది వేరే విషయం. తర్వాత ఇప్పుడు జనరేషన్ మారింది కదా. ఇటు రామ్ చరణ్ వచ్చాడు, అటు అల్లు అర్జున్ వచ్చాడు. మరి వీళ్ళు కుర్రాళ్ళు కదా. సో వీళ్ళకు ఉండేటటువంటి ఇది ఉత్సాహం, యువక రక్తం అదంతా ఉంటుంది కదా. సో ఒక స్టేజ్లో డయాస్ మీద అందరూ ఉంటుండగా మీరు గమనించే ఉంటారు, రామ్ చరణ్ని, చిరంజీవి గారిని, మధ్యన ఉన్న చిరంజీవి గారిని లాక్కొచ్చి పక్కన నుంచోబెట్టాడు. అది ఆ వయసులో ఉండేటటువంటి భావజాలం అలా ఉంటుంది. దాన్ని తప్పు పట్టలేము. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు పూలు స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే అన్నాడు. ఎప్పుడూ అన్నాడు గురజాడ అప్పారావు గారు. అంటే స్పర్ధని విద్యలోనే చూపించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట. వైరములు వాణిజ్యమందే, వ్యాపారంలోనే వైరం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ స్కిల్స్ మాత్రం వాటి కాంపిటీషన్ ఉండాలి. అప్పుడు రెండు వర్గాలు పెరుగుతాయి. ఆ కాంపిటీషన్ ఉండేటప్పుడే పెరుగుతుంది. రాజకీయాల్లో కూడా మంచి ప్రతిపక్షం ఉంటేనే పరిపాలన బాగా ఉంటుంది. కాబట్టి ఒక పాజిటివ్ ఫోర్స్ ఉండాలి, ఆపోజిట్ ఫోర్స్ కూడా ఉండాలి. అప్పుడే కదా వస్తుంది. ఇప్పుడు దేవదానవులు మధిస్తేనే కదా అమృతం వచ్చింది ముందు. అలాగే విషయం వచ్చింది, చాలా వచ్చాయి. సో ఆ కాంపిటీటివ్ స్పిరిట్ అనేది యువకుల్లో ఎక్కువగా ఉంటుంది.